హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తానండి. ఇలా చేసి పెట్టారంటే పిల్లోళ్ళు అయితే ఒక్క మెతుకు మిగిలించుకోకుండా చాలా ఇష్టంగా తినేస్తారనమాట. రోజు చేసేలా కాకుండా ఇలా ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. పిల్లోళ్ళు హ్యాపీగా తినేసి వస్తారు. వాళ్ళు కడుపు నిండా తినడం కంటే ఇంకేం కావాలి చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా? అంతకంటే ముందుగా నా వీడియో మీ దాకా రావాలంటే ఛానల్ పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అలాగే గంట కొట్టి పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. సో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు, ఇంకా నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేసి వెళ్ళండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ రైస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యికి బదులుగా ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. నూనె నెయ్యి 2 కాగిన తర్వాత మీ దగ్గర ఉండే పలావ్ దినుసులు అన్నీ వేసుకోండి. పలావ్ దినుసులు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కాసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సో ఆ ఫ్లేవర్స్ అనేవి ఆయిల్లోకి దిగుతాయి అన్నమాట. ఇలా ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కాస్త మెత్తబడిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాని కూడా కలుపుకుంటూ మెత్తబడనివ్వాలి. అలాగే ఇవి మగ్గేటప్పుడే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి, తొందరగా మగ్గిపోతాయి. టమాటా ఉల్లిపాయ మొత్తం కూడా ఇలా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో పైన తోలు తీసేసి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు అయితే వేసుకోవాలి. అలాగే బఠానీలు కూడా వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి బఠానీలు ఉంటే డైరెక్ట్గా వాటిని వేసుకోవచ్చు, లేదంటే ఎండు బఠానీలు మార్కెట్లో దొరుకుతాయి, వాటిని నానబెట్టుకొని వేసుకోవచ్చు. నేనైతే నైట్ నానబెట్టుకొని ఉదయం రైస్ చేసుకునేటప్పుడు అయితే వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వగానే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఆ టైంలో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి. ఇలా పెరుగు వేసుకోవటం వల్ల పలావ్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే ఒక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, ఇంకా ఒక 1/2 స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని మొత్తం అన్ని కూరగాయల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను వేసుకున్న బిర్యానీ మసాలా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే. దీని వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనమాట, ఒకసారి చెక్ చేయండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మగ్గించుకొని ఇప్పుడు అందులో ముందుగానే ఒక అరగంట పాటు కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక అరగంట పాటు నానబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట. బియ్యం వేసుకునేటప్పుడు నీళ్ళేం రాకుండా ఓన్లీ బియ్యం మాత్రమే వేసుకొని మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. ఇక్కడ నేను పలావ్ కోసం అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను. మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. బియ్యం వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు సిమ్లో మగ్గించుకొని తర్వాత వేడివేడిగా ఉండే ఎసరైతే వేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్కి కొద్దిగా ఎక్కువ వాటర్ అయితే తీసుకున్నానండి. కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఈ ఎసరైతే సరిపోతుంది. ఒకవేళ నార్మల్గా ఉడకబెట్టుకునే వాళ్ళైతే కనుక 1 గ్లాస్ బియ్యానికి 1.25 గ్లాస్ వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. 2 విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత చూసామంటే పలావ్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది. రెడీ అయిన తర్వాత ఒక్క 10 నిమిషాలు వదిలేసి తర్వాత గరిటెతో పైకి కిందికి ఒకసారి కలిపేసి పిల్లోళ్ళకి లంచ్ బాక్స్లో సర్వ్ చేసి ఇవ్వండి. ఇందులో కాంబినేషన్గా కావాలంటే కొద్దిగా రైతా వేసి ఇవ్వండి. పిల్లోళ్ళు అయితే చాలా ఇష్టంగా తినేసి వస్తారండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. పిల్లోళ్ళు మిగిలించుకొని వస్తే కనుక అప్పుడు అడగండి, ఇంత టేస్టీగా ఉంటే ఎందుకు మిగిలించుకొని వస్తారు చెప్పండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో చూశాక మీ పిల్లోళ్ళు కూడా చేసి పెట్టండి. చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.